ఉగాది పర్వదినం. ఈరోజు మనం అవలంబించాల్సిన విధి విధానాలు ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉంటాం ప్రతి సంవత్సరం కూడాను. మామూలుగా కాల గణనం ఎలా చేయబడుతుంది మనకి? సంవత్సరాలకి పేర్లున్నాయి, నెలలకి పేర్లున్నాయి, రోజులకి కూడా పేర్లున్నాయి. మరి ఇవి కాకుండా కార్తెలున్నాయి, ఎన్నో రకాలు ఉన్నాయి కదా. అవును. అయితే దాని ప్రకారంగా మనకి కాలాన్ని విభజించి, ఆ విభజించిన కాలంలో ఇది ప్రత్యేకమైన రోజు, ఈ రోజున ఈ విధానాన్ని అవలంబించాలని హిందూ ధర్మశాస్త్రం మనకి ఎప్పటి నుంచో బోధించి ఉంది. భారతీయులంతా కూడా దీన్ని పాటిస్తారు. అయితే దక్షిణాది వారిది ఒక రకమైన సాంప్రదాయం, ఉత్తరాది వారిది ఒక రకమైన సాంప్రదాయం. అవునండి. ఈ మనం పాటించే ఉగాది మనలాగా మహారాష్ట్రియన్స్ కూడా, మరాఠీ వాళ్ళు కూడా పాటిస్తారట. గుడి పాడవా అంటారు. మనం ఉగాది పండగగా జరుపుకుంటాం. అవును. అయితే ఏ నక్షత్రం ఉంటుందో, పౌర్ణమి నాడు ఏ నక్షత్రం ఉంటుందో ఆ నక్షత్రపు పేరుతోటి ఆ మాసాన్ని పిలుస్తారు. అట్లా మనకి చైత్ర మాసం చిత్తా నక్షత్రంతో ఉంటాడు చంద్రుడు, అందుకని దీన్ని చైత్రం అన్నారు. చిత్ర నక్షత్రం పేరు, ఆ చిత్రతో ఉన్నాడు కాబట్టి చైత్రి అని చైత్ర మాసము అని చెప్తారు. ఈ చైత్ర మాసం మనకి దీంతో పాటు ఏం చేశారు, నెలలతో పాటు ఋతువులు నిర్ణయించారు. 6 ఋతువులు, 2 నెలలు ఒక ఋతువు కింద. ఈ మొట్టమొదటిగా ఇప్పుడు సంవత్సరం మొదలవబోతున్న ఈ మధుమాధవ మాసాలని వసంత ఋతువుగా చెప్తారు. వసంత ఋతువు రాగానే మొన్నటి దాకా ఉన్నది వేరు, మొన్నటి దాకా ఏముంది, ఫాల్గుణ మాసాలు ఉన్నాయి, ఋతువు వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి ఏంటంటే ఇది వరకు చెట్లు చిగురించటము, శోభాయమానం కావటం, మామిడి పూయటము, వేప పూయటము కనపడేవి మనకి. ఋతువులు పైకి కిందకి ఎగుడు దిగుడు అయిపోతున్నాయి చూడు. ఆ ఎగుడు దిగుడు అయ్యే కాలాల్లో మనకి ఈ పాటికే వేపూత వచ్చేసి రాలిపోయి కాయలు వచ్చేసాయి, మామిడి పూత కాస్త పిందెలయ్యి పళ్ళు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది. అవును. మనకి ఋతువుల్లో స్పీడ్ అంటే మన అట్మాస్ఫియర్లో వస్తున్న రకరకాల మార్పులతోటి ఋతువుల్లో చిన్న చిన్న భేదాలు ఉన్నా కూడా ఖచ్చితంగా చైత్రమాసపు మొదటి రోజునే మనం ఉగాది పండుగగా జరుపుకుంటాం. అవునండి. అయితే ఈ ఉగాది రోజునే విక్రమార్కుడు రాజ్యాన్ని జయించాడని, ఆయన పట్టాభిషిక్తుడయ్యాడని, ఆయన తర్వాత 2000 సంవత్సరాలకు వచ్చిన శాలివాహన శకం అని చెప్పుకుంటాం కదా, ఆయన కూడా మూర్ధాభిషేకం ఈ రోజున జరిగిందని, యుద్ధానంతరము కురుక్షేత్ర యుద్ధానంతరము ధర్మరాజు ఈ రోజునే పట్టాభిషేకం చేసుకున్నాడని చెప్తారు. అంటే చైత్రమాసపు తొలి రోజున పాడ్యమి నాడు చేసుకున్నాడు. ఈ రోజున రాజ్యాభిషేకం జరిగింది. ఇలా ఇన్ని ప్రత్యేకమైనవి ఉండటం వల్ల ఈ రోజుని మనం ప్రత్యేకంగా జరుపుకుంటాం. ఉగాది పండుగ అంటే మనకి సంవత్సరాది లాగా, అంటే ఏమంటాం మనం, న్యూ ఇయర్ ఫస్ట్, కొత్త సంవత్సరం, జనవరి 1 లాగా. జనవరి 1 అంటే ఏం ఋతువుల్లో మార్పులు వ్యవహారాలు ఏమి ఉండవు, ఊరికే డేట్ మారుతుంది, మంత్ మారుతుంది. అవును. ఇప్పుడు ఋతువు మారిపోతుంది. మనం పొద్దున్నే పూజ చేసుకోవాలంటే చెప్పుకుంటాం కదా, ఈ సంవత్సరంలో ఈ యుగంలో ఇది దక్షిణాయనే వర్ష ఋతువు అని ఋతువుల పేర్లు చెప్పుకుంటాం. దాంట్లో ఋతువు పేరు మార్చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది వసంత ఋతువు, చైత్రమాస శుక్ల పాడ్యమి నాడు ఈ పండగని జరుపుకుంటాం. అయితే ఈ పండగ దీనికి ఏమి కులమత విచక్షణ లేదు, ఎవరికైనా ఇది పండుగే. ఓకే. ఈ పండుగ మొదటి రోజున, సంవత్సరంలో మొదటి రోజున ఏది బాగా చేస్తే, ఏది చేస్తే సంవత్సరం అంతా అట్లా ఉంటుందని, అందుకని పిల్లల్ని కాసేపు చదువుకోండి అని, కులాసాగా ఉండండి అండి, కోట్లాడుకోవద్దు, చక్కగా శుభ్రంగా చేసుకుని తినండి అని చెప్తారు. ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క రకమైన ఆచారం ఉంటుంది. ఒక్కో ప్రాంతంలో ఏం చేస్తారు, అమ్మవారి ఆరాధన చేస్తారు ఉగాది రోజు. ఉగాది రోజున ఇప్పుడు చూడు, భగవంతుడిగా మనం పూజించేటువంటి భూమి మీద నడిచిన దేవుడు రామచంద్రుడు, ఆయన పుట్టినరోజుకి 10 రోజుల ముందు నుంచి మనం ఇది మొదలు పెడతాం. అవును. ఈ చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి చైత్ర శుద్ధ నవమి దాకా ఈ 9 రోజుల్ని మనం వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం. నవరాత్రులలో మొదటి రోజు మనకి తొలి పండుగ రోజు. ఇక్కడ నుంచి మన పండగలు మొదలు. ఈ 9 రోజులు రాముల వారిని తలుచుకుంటూ ఈ రోజున పసుపు కొడతారు, ఈ రోజునే ఇంట్లో బాచకాలు అవి తయారు చేయటం మొదలు పెడతారు, మన మామిడికాకు తోరణాలు కట్టుకుంటారు, పండుగ వాతావరణం మొదలవుతుంది. శ్రీరామనవమి పెండాల్స్ వేస్తారు, ఇవాళ నుంచి మొదలు పెడతారు. ఇక్కడి నుంచి ఆయన పుట్టినరోజు పండుగ, అక్కడి నుంచి మనం పెళ్లి వేడుక చేసుకుంటాం, తెలుగు వారికి అలవాటు కాబట్టి ఆయన వివాహ పరిణయ వేడుక వరకు విశేషంగా ఏర్పాట్లు చేస్తారు. ఈ 9 రోజులు శ్రీరామనవమి కోసం చేసే ఏర్పాట్లతో పాటు అమ్మవారి నవరాత్రులుగా భావించి కూడా విశేషంగా అమ్మవారిని కూడా సేవించుకోవచ్చు, విశేషంగా చేసుకోవచ్చు. అయితే ఈ తొలి రోజున ఏం చెయ్యొచ్చు, ఎవరైనా సరే అభ్యంగనం ఇంపార్టెంట్. నెత్తికి నూనె రాసుకోవటం, ఒంటికి నువ్వుల నూనె రాసుకోవటం, నువ్వుల నూనె శ్రేష్టం. పొద్దున్నే తలంటి పోసుకోవటం, సూర్యోదయంతో పాటే లేచి స్నానం చేసుకోవటం, తర్వాత ఉగాది పచ్చడి ఆ వీడియో చేసి చూపించాం కదా. ఎవరెవరి మీ అలవాట్లను బట్టి ఎవరైనా 6 పదార్థాలే ముందు వెనక, 1, 2 ఎక్కువ తక్కువగా, ఆవిడ వేపపూత పచ్చడి చేసుకోవటం, వేపపూతని తీసుకోవటం. మనం ఏం చేస్తామంటే ఇది ఆరోగ్య మాసం అని చెప్తారు. ఇక్కడి నుంచి ఏంటంటే ఆరోగ్యానికి అవసరమైన విధి విధానాన్ని అవలంబించడం ఈ రోజు నుంచి మొదలు పెడతాం. మనం ఇప్పటిదాకా పానకం తాగల, అవును, ఈ రోజు నుంచి స్టార్ట్.
ఆహా. ఇక్కడ నుంచి 9వ రోజున చేసే శ్రీరామనవమి రోజున మనం ఏం పంచి పెడతామమ్మా, అందరికీ పానకమే పంచి పానకం వడపప్పు ఆడపప్పు. ఈ ఎండాకాలం తప్పకుండా మామిడి పానకం, అదే మన బెల్లం పానకం బెల్లం పానకం. తీసుకోవాలి. దాంతో పాటు కొన్ని మామిడి ముక్కలు కూడా వేసుకోగలిగితే మంచిది. సీజన్ మారిపోవటం వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, ఎండ పెరుగుతుంది, సూర్యుడు తేజరెళ్తాడు కదా, అవును. ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. దేని వల్ల? ఎండ వల్ల. క్రమంగా ఏమవుతుంది, ఎండ వేడెక్కిపోతుంది. ఇవాళ ఉన్న ఎండ చూడు, నువ్వు 9 రోజుల తర్వాత రాముల వారి పుట్టినరోజు నాటికి మాడిపోతుంది ఎండ. అవును. చెమటలు అందుకే కదా దిగ్గారిపోతాయి. రమ్మగారు చలువు పందిర్లు వేస్తారు. అందుకే పందిళ్ళు వేసుకుంటాము. అయితే ఈ మా పానకం పుచ్చుకోవటము అలాంటిది ఇవాళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ చెరుకు రసాలు తాగటం, చెరుకు ముక్కలు ఇంట్లో తెచ్చి పెట్టుకోవటం, వేపూత వాకిళ్లలో కట్టడం, మామిడాకులు కట్టుకోవటం, వీటన్నిటితో ఏంటంటే ఈ కాలంలో ఈ సీజన్ మార్పిడి వల్ల రాగలిగే రకరకాల అనారోగ్యాల్ని బయటికి తోసేయటానికి, మన ఇంట్లోకి రానివ్వకుండా చేయటం కోసం ఆయుర్వేదాన్ని మేళవించినటువంటి హిందుత్వ విధానాలు. ఇందులో మత ప్రస్తావన లేదు, మన వాళ్ళు ఏర్పరిచి పెట్టారు. కానీ మనకి సంబంధించింది కాదు, ఇది సార్వజనీనమైన వ్యవహారం. ఎవరికైనా ఆరోగ్యమే కదా, ఎవరిదైనా ఆరోగ్యమే కదా. ఎవరైనా మామిడాకులు కట్టుకోవచ్చు, అది మత విధానంగా భావించకూడదు. ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ ఇచ్చే లక్షణం మామిడిలో ఉంది. అది కోసిన తర్వాత చాలా గంటల పాటు ఏ ఆకైనా కోయగానే దాని జీవం కోల్పోతుంది. అవునవును. మామిడికి ఆ లక్షణాలు లేదు. ఎండేదాకా, పూర్తిగా ఎండిపోయేదాకా దాంట్లో నుంచి ఆక్సిజన్ వస్తూనే ఉంటుంది. అవును. తర్వాత సూక్ష్మ క్రిములను అడ్డుకునే గుణం ఉంటుంది దానికి. దీంతో పాటు మనం ఏం చేస్తాం, ఈ రోజున వేపరొడ్డ కూడా కొంచెం 4-6 వేపాకులు, వేపరెమ్మలు కూడా తెచ్చి గుమ్మాలు కట్టుకుంటే ఈ అమ్మవారు ఏమైనా సూక్ష్మ క్రిములు అవి లేకుండా ఉంటాయి. సూక్ష్మ క్రిముల వల్ల రాగలిగే సమస్యల్ని మనం ఇదివరకే చూసాం కదా, 3-4 ఏళ్ల క్రితం. వాటిలో నుంచి బయటకు వచ్చేసాం మనం. కానీ ఈ జాగ్రత్త ఏనాటిది? వేల సంవత్సరాల నాటి నుంచే మనకి ఈ పద్ధతి ఉంది. ఈ పద్ధతిని పాటించండి. వాకిట్లో మామిడి తోరణాలు కట్టుకోవటం, కొన్ని వేప కొమ్మల్ని కట్టుకోవటం, ఈ వేప పూతతోటి పచ్చడి చేసుకోవటం. వేప పూత ఎక్స్ట్రా ఉంటే పారైపోకండి, వాటిని చక్కగా ఆరనివ్వండి. ఏ డైనింగ్ టేబుల్ మీదో ఏ గట్టు మీదో పోసి పక్కన పెడితే, ఓ పేపర్ మీద వేసి పెట్టారంటే తడి పీల్చేస్తుంది, పొడైపోతుంది కదా. అది 1-2 నెలలకి ఒకసారి దాన్ని కొంచెం నేతిలో వేయించి అన్నంలో వేసుకుని తింటే పొట్టలో ఉండేటువంటి పారాసైట్స్ పోతాయి. ఓకే. పొట్టలో పారాసైట్స్ ఎత్తాయి పిల్లలకి, పెద్దవాళ్ళకి కూడా. వేప పూత తినాలి. చిన్న లేత మామిడి చిగుళ్ళు, మా వైపు ఏం చేస్తామంటే మేము మామిడి చిగుళ్ళని కొంచెం వేప చిగుళ్ళు, మామిడి చిగుళ్ళు కూడా చేయొచ్చు, కొద్దిగా బెల్లం వేసి దంచి చిన్న చిన్న ఉండలు కట్టి వేసుకుంటాం. పొట్టలో ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దాంతో. ఇప్పుడు ఈ సీజనల్ గా వచ్చే చాలా సమస్యలకి అది సమాధానంగా ఉంటుంది. పండుగని ఒట్టి పండుగగా కాకుండా ఆరోగ్యవంతమైన పండుగగా చేసుకోవచ్చు. దీంతో పాటు అమ్మవారికి ఉపహారాలు ఎత్తటము, అమ్మవారి నైవేద్యాలు పెట్టడం అని ఒక విధానాన్ని పాటిస్తారు. గోదావరి జిల్లాల వైపు ఉంది, తూర్పు మనము వైజాగ్ ఆ వైపు కూడా చేస్తారు. మన తెలంగాణ ప్రాంతంలో మరి అమ్మవారికి ఏం నివేదన పెడతారో అంత గట్టి అవగాహన లేదు నాకు. ఇక్కడంతా కూడా పచ్చడి చేసుకుంటారు, ఉగాది పచ్చడి చేసుకుంటారు. ఆ వైపు ఏం చేస్తారంటే అమ్మవారి కోసమే ఒక 5 రకాల నైవేద్యాలు చేస్తారు. గారెలు, బూర్లు, పాయసము, పులిహోర, పొంగు బూరెలు లాంటివి చేసి, అన్నం, పప్పు, కూర, కలగూర ఒకటి చేస్తారు. అవన్నిటిని 2 అరిటాకుల్లో వేసి పెట్టి నివేదన చేస్తారు. మా వైపు అయితే చాకలికి ఇస్తారు ఒక ఆకుని, రెండో ఆకు మనం ఇంట్లో ప్రసాదంగా పుచ్చుకోవచ్చు. మన అలవాటు బట్టి అమ్మవారికి ఉపహారాలు ఎత్తటం అంటారు. అన్ని రకాల పదార్థాలు చేసి అమ్మకి చూపించడం. ఇది మళ్ళీ ప్రత్యేకంగా మన ఇంట్లో అమ్మవారే ఉండక్కర్లా, గోడకి వేస్తా గుండ్రంగా పసుపు రాసి ఒక 3 కుంకుమ బొట్లు పెడతాం ఇట్లా అడ్డంగా. 1, 2, 3, 4 కుంకుమ బొట్లు చుక్కలు, 3 అడ్డచారలు పెట్టంగానే మనకు ఒక దైవీ భావన వస్తుంది. అంతే. అక్కడ నివేదన చేసినా చాలు. ఇంట్లో అమ్మవారిని ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంతమంది దగ్గర గుండ్రాయి గౌరీదేవి ఉంటుంది, అక్కడైనా నివేదన చేసుకోవచ్చు, చేసి ఇవ్వచ్చు. ఒకవేళ మనకు అది అలవాటు లేదనుకోండి, మామూలుగా మనం ఎలాగో పండక్కి పెట్టుకుంటాము, గారెలు, బూర్లు, పాయసం, పులిహోర, దద్దోజనం ఇవన్నీ చేసుకుంటాం కదా, స్నేహితులతోటి పంచుకోండి. ఈ రోజున ప్రత్యేకంగా చేయవలసింది ఏంటంటే, ఒకటి నింబకుసుమ భక్షణ అంటే వేపపూత తినడం పచ్చడి. తర్వాత సాయంకాలం మన ఉగాది పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం ప్రత్యేకంగా ఈ పండగకి ఏం చెప్తారంటే, ఒక్కసారి గడిచిన సంవత్సరం ఎలా ఉందో జ్ఞాపకం చేసుకుని ఆ ఇబ్బందుల్ని ఈ సంవత్సరం రాకుండా ఉండాలన్న ఒక ఆశావహ దృక్పథంతో మనం పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగ శ్రవణం చేస్తే ఏంటంటే, పంచాంగం 5 అంగాలు ఉన్నాయి కదా, తిథివార నక్షత్రాలు, తిథివారము, నక్షత్రము, కరణము, యోగము, ఈ 5టిని కలిపి పంచాంగం అంటారు. ఇందులో ఏమున్నాయి, మనకి మన రోజు ఎలా ఉంటుందో నిర్ధారించబడుతుంది. రాబోయే నెలల్లో మనకి ఏ ఇబ్బందులు రావచ్చో అది. దీంతో పాటుగా ఇంకో ప్రత్యేకమైన విషయం ఏంటంటే, మనకి ఆహారం ఇచ్చేటువంటి పంటల్ని ఏ కార్తెల్లో పెట్టాలి. కార్తెలు నిర్ణయించబడతాయి కదా. అవునవును. సూర్యుడున్న నక్షత్రాన్ని బట్టి కార్తెలు నిర్ణయించబడతాయి. చంద్రుడున్న నక్షత్రాన్ని బట్టి మాసాల నేమ్స్, పేర్లు అలా వచ్చినాయి కదా. ఈ కార్తెల ప్రకారం మనకి ఆహారాన్ని ఇచ్చేటువంటి ఈ కార్తెలు
మరింత ఆరోగ్యవంతమైన కార్తెలుగా ఉండటం కోసం నమస్కారం చేసుకోవటం. మనం అవన్నీ వింటున్నాం అనుకో, ఈ సంవత్సరం ఇవి బాగుంటాయి అంటే ఒక సంతోషం వస్తుంది. అవును అవును. ఆ సంతోషం వల్ల మనకి కలగబోయే ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కొంచెం ఏమన్నా తగ్గుముఖం పరిహారాలు పడతాయి. ఉంటే చేసుకోవటానికి కూడా అవకాశం అవకాశం ఉంటుంది ఉంటుంది. ఏడాది ఈ ఇబ్బందులు రాబోతాయి, దీనికి ఈ దేవాలయాలకు వెళ్ళాలి, అవన్నీ ఆలోచించుకుంటాం కదా. ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎక్కువగా గుళ్ళకి వెళ్దాం, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్నదానం చేద్దాం, ప్రాబ్లమ్స్ వస్తాయి, జాగ్రత్తగా ఉందాం, ఎన్ని రకాల ఆలోచిస్తాం. అవును. ఈ అన్ని ఆలోచనలకి ఈ రోజే ఆధారంగా ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా వాళ్ళు ఏదో చదువుతారు, అది మనకు అర్థం కాకపోయినా మనది మనం చదువుకోగలుగుతాం కదా. ఉమ్, తర్వాత టీవీలలో వస్తాయి, సోషల్ మీడియా అంతా కోడైకి వస్తూ ఉంటుంది. అవును. ఎక్కడో ఒక చోట నుంచి చక్కగా ఇంటిల్ పది ప్రశాంతంగా కూర్చుని వినండి. ఉగాది పండగని ప్రశాంతంగా జరుపుకోండి. ఏ రకమైన కొట్లాటలు గొడవలు పడద్దు. సంవత్సరపు తొలి రోజున, అది కూడా చాలా ప్రత్యేకమైన ఖగోళ శాస్త్రం ప్రకారం ఇది చాలా ముఖ్యమైన రోజు. అవును. ఈ రోజున మనం మన చుట్టూతా ఉన్నటువంటి వాతావరణాన్ని పాడు చేసుకోవద్దు. సాధ్యమైనంత పాజిటివ్గా, హెల్దీగా, సంతోషకరంగా, ఆహ్లాదభరితంగా ఉంచుకుంటే ఇదే ఆహ్లాదం క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కదా, Yes. సంవత్సరం అంతా ముందుకెళ్తుంది. అలా ముందుకు తీసుకెళ్ళండి ఉగాది పండుగని. తప్పకుండా రమ్మగారు. మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు.